వెల్కమ్ టు మెగానైన్ టీవీ. సినిమా వాళ్లకు రాజకీయాలు కొత్త కాదు. కానీ రాజకీయాల్లోకి రాకముందే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కుర్చీలను ఊహించుకుంటే మాత్రం సోషల్ మీడియా జనాలు వదిలిపెట్టరు. ప్రస్తుతం తమిళనాట సరిగ్గా ఇదే జరుగుతోంది. తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ టీవీకే పార్టీ పెట్టి 2026 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి సీఎం పీఠాన్ని అధిరోహించిన విషయం మనకు తెలిసిందే. అయితే విజయ్కు వీరాభిమాని, ప్రముఖ కొరియోగ్రాఫర్, హీరో రాఘవ లారెన్స్ తన సోషల్ మీడియాలో పెట్టిన ఒక ఏఐ ఫోటో ఇప్పుడు కోలీవుడ్లో పెను సంచలనంగా మారింది. ఆ ఫోటో చూసిన నెటిజన్లు లారెన్స్ పై ట్రోలింగ్ వర్షం కురిపిస్తున్నారు. అసలు లారెన్స్ షేర్ చేసిన ఆ ఫోటోలో ఏముంది? విజయ్ ఫ్యాన్స్, నెటిజన్లు లారెన్స్ పై ఎందుకు అంతలా ఫైర్ అవుతున్నారో ఇప్పుడు చూద్దాం. రాఘవ లారెన్స్ తెలుగు, తమిళ చిత్రసీమలో సుపరిచితుడైన నటుడు, దర్శకుడు. ఆయన చేసిన సామాజిక సేవకు కూడా పేరుంది. అయితే తాజాగా ఆయన తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఒక ఏఐ ద్వారా రూపొందించిన చిత్రాన్ని పంచుకున్నారు. ఆ చిత్రంలో ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ పక్కన రాఘవ లారెన్స్ డిప్యూటీ సీఎంగా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పోస్టు క్షణాల్లో వైరల్ అయింది. లారెన్స్ అభిమానులు ఈ చిత్రాన్ని చూసి ఆనందించగా, కొందరు నెటిజన్లు మాత్రం ఆయనను తీవ్రంగా విమర్శించారు. ఒక సినీ ప్రముఖుడు ఇలాంటి అవాస్తవిక చిత్రాలను పోస్టు చేయడం సరికాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. గతంలో డిఎంకే పార్టీ తమిళనాడులో అధికారంలో ఉండగా ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రిగా, ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి పదవి ఖాళీగా ఉంది. ఈ సమయంలో లారెన్స్ పోస్టు రాజకీయ వర్గాల్లో మరింత చర్చకు దారితీస్తుంది. లారెన్స్ పోస్ట్ చేసిన ఏఐ చిత్రం కేవలం ఒక ఊహాత్మక చిత్రం అయినప్పటికీ దీనికి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. తమిళనాడులో రాజకీయాలు, సినిమా ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయాయి. ఎంజీఆర్, జయలలిత వంటి ఎందరో సినీ ప్రముఖులు ముఖ్యమంత్రులుగా రాణించారు. ఇప్పుడు విజయ్ కూడా ముఖ్యమంత్రి అయ్యారు. ఈ నేపథ్యంలో లారెన్స్ వంటి ప్రముఖులు ఇలాంటి చిత్రాలను పంచుకోవడం పొలిటికల్ ఎంట్రీకి సంకేతంగా కొందరు భావిస్తున్నారు. అయితే మరికొందరు ఇది కేవలం అభిమానం మాత్రమేనని కొట్టిపారేస్తున్నారు. టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. గత 59 సంవత్సరాలుగా డిఎంకే, ఏఐడిఎంకే వంటి ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి తెరపడింది. ఈ కొత్త రాజకీయ వాతావరణంలో లారెన్స్ పోస్టు చేసిన చిత్రం ప్రజల్లో, ముఖ్యంగా యువతలో ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందనేది చూడాలి. సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లు, విమర్శలు ఈ అంశంపై ప్రజల్లో ఉన్న భిన్నాభిప్రాయాలను స్పష్టం చేస్తున్నాయి. లారెన్స్ పోస్టుపై వచ్చిన విమర్శల నేపథ్యంలో ఆయన తన ఇన్స్టాగ్రామ్లో ఒక వివరణ ఇచ్చారు. ఆ పోస్టు కేవలం ఒక అభిమాని ప్రేమ మాత్రమేనని, తన అభిమానుల కోరిక మేరకు తాను ఆ చిత్రాన్ని పంచుకున్నానని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు, భవిష్యత్తులో ముఖ్యమంత్రి విజయ్తో కలిసి ప్రజలకు సేవ చేయాలనే ఆశ ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ వివరణ కొంతవరకు వివాదాన్ని చల్లార్చింది. అయితే కొందరు నెటిజన్లు మాత్రం ప్రజా జీవితంలో ఉన్నవారు ఇలాంటి ఊహా చిత్రాలను పంచుకునే ముందు 1-2 సార్లు ఆలోచించాలని హితవు పలికారు. ప్రస్తుతానికి తమిళనాడు రాజకీయాల్లో డిప్యూటీ సీఎం నియామకంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. రాబోయే రోజుల్లో లారెన్స్ రాజకీయ ప్రవేశం చేస్తారా, లేదా కేవలం సినీ రంగంలోనే కొనసాగుతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఏఐ సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ ఏఐ చిత్రాలు నిజమైన ఫోటోల్లాగానే కనిపిస్తాయి. కొన్నిసార్లు నిజమైన చిత్రాలకు, ఏఐ చిత్రాలకు మధ్య తేడాను గుర్తించడం కష్టం. ఈ సాంకేతికత మంచికి, చెడుకు రెండింటికి ఉపయోగపడుతుంది. లారెన్స్ పోస్టు చేసిన చిత్రం ఏఐతో చేసినదని ఆయన విమర్శించినప్పటికీ ఇలాంటి చిత్రాలు తప్పుడు సమాచారానికి దారితీసే ప్రమాదం ఉంది. ప్రజా జీవితంలో ఉన్నవారు, ముఖ్యంగా రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఏదైనా షేర్ చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. తప్పుడు సమాచారం లేదా ఊహాగానాలను ప్రజలను తప్పుదోవ పట్టించవచ్చు. కాబట్టి వారు తమ పోస్టుల విషయంలో చాలా బాధ్యతగా వ్యవహరించాలి. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో ఏ చిత్రాల వినియోగంపై మరింత చర్చకు దారితీసే అవకాశం ఉంది.